ఇలా ఫోన్ సైలెంట్లో పెట్టుకొని చెప్పండి అన్న ఒకసారి. అన్న నమస్తే అన్న, నా పేరు శ్రీనివాస్. చెప్పండి. నా పేరు శ్రీనివాస్. ఫిషరీ డిపార్ట్మెంట్స్లో ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి, జాబ్స్ ఉన్నాయని చెప్పి అవుట్సోర్సింగ్ లాగా. ఫిషరీస్ డిపార్ట్మెంట్? అవునండి. ఓకే. సో అలా అని చెప్పి సాయి అని చైర్మన్ ఉన్నాడు కదా, సాయి అని, వాళ్ళ పిఏతోనే నేను టచ్లో ఉన్నాను. సో వాళ్ళ పిఏ ఇంకా వాళ్ళ పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో షబీర్ అని చెప్పి, నరేష్ పిఏ అనమాట, వాళ్ళ పక్కన షబీర్ అని చెప్పి ఒక పర్సన్ ఉంటాడు. సో వాళ్ళిద్దరితో టచ్లో ఉన్నాను. ఒక్కొక్క పోస్ట్కి 2.5 lakhs అని చెప్పేసి ఇట్లా అని. ఏం పోస్ట్ అన్నా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో? ఏం జాబ్ అది? ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఇది ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నాయి, ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నాయి. ఇట్లా 4-5 వెరైటీస్ ఆఫ్. ఒక్కొక్క జాబ్కి ఎంత? ఒక్కొక్క జాబ్కి 2.5 lakhs దాకా అడిగారు. 2.5 లక్షలు. ఇందిరమ్మ ఇళ్లతో 1,50,000 వసూలు చేసింది. ఇక్కడ మల్కాజ్గిరిలో ఉంటుంది అది. పుష్పలత అని 600 మంది దగ్గర వసూలు చేసింది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని పేమెంట్లు ఉన్నాయి. పార్ట్ 2 రేపేస్తా. సో దీని గురించి ఏంటా అని చెప్పి నేను చైర్మన్ దగ్గరికి వెళ్ళి కలిస్తే, నరేష్ అనే పర్సన్తో నేను టచ్లో ఉన్నాను, మీ పిఏ కదా అని చెప్తే, లేదు ఆయన మొత్తం ఇట్లాంటి ఫ్రాడ్ పనులు చేస్తున్నాడని నేను 6 months బ్యాక్ నేను ఎలగొట్టేసిన అన్నాడు. సో అతను కాల్ చేస్తే, అక్కడ నించిన దగ్గర అతను కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. ఎప్పుడైతే నేను కిందికి వచ్చేసినానో, ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళినాను, షబీర్ అనే పర్సన్ నాకు కాల్ చేసి, నువ్వు సాయన్న దగ్గరికి ఎందుకు వెళ్ళారు, అట్లా వెళ్తారా మీరు డైరెక్ట్, అట్లా వెళ్తే పని అవుతుందా ఇది అని మాట్లాడి, మీరు చేసిన కథలని నాకు అర్థమైంది అని చెప్పి. ఎంతమంది దగ్గర తీసుకుంటారండి వీళ్ళు? అంటే నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మేము మొత్తం 4 members ఉన్నాం. సో అడ్వాన్స్ లాగా ఎట్లా అంటే 50-50 ఇమ్మన్నారు, 50% ఇమ్మన్నారు. 50% దాకా అని చెప్పి ఏం చేసినాం, ఒక్కొక్కరి దగ్గర 20-30 అట్లా ఫోన్పే చేసినాం. అట్లా ఆల్మోస్ట్ 90,000 దాకా, అంటే 4-5 members కలిపి మేము ఒక. ఏమంటున్నాడు ఇప్పుడు మరి సాయి వాళ్ళ పిఏ? సాయి వాళ్ళ పిఏ టచ్లో లేడు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం అనేది. ఆ షబీర్ అనే పర్సన్ ఇస్తా అని చెప్పేసి నెంబర్ బ్లాక్లో పెట్టేసాను. ఇప్పుడు మీరు షబీర్కి ఇచ్చిందా సాయికి ఇచ్చిందా? షబీర్కి ఇచ్చినాం. సాయి కూడా మాట్లాడి మధ్యలో 2-3 సార్లు అన్నతోని, కానీ మనం సాయితో అంత టచ్ లేదు. ఏముందో షబీర్తోనే మాట్లాడుతున్నాం. సారీ, ఈ నరేష్ అనే పర్సన్తో. వాళ్ళ పిఏతో నేను ఎక్కువ మాట్లాడలేదు, 2 సార్లు కలిశాను. నరేష్ ఎవరు? సాయి వాళ్ళ పిఏ. ఓకే. ఇక్కడ చూడండి, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో బ్యాక్ ఎండ్లో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి, నా పేరు నరేష్, ఇది షబీర్. బ్యాక్ ఎండ్లో ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇద్దరు దుర్మార్గులు ఒక్కొక్కరి దగ్గర నుంచి 2.5 లక్షలు వసూలు చేసిందంట. ప్రజాప్రభుత్వంలో వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏంది 10 సంవత్సరాలు ఆవురు అని వెయిట్ చేసిందా? కేసీఆర్ ఎప్పుడు పోతారా ఇక మనం దండుకొని తీరొచ్చని ఒక్కొక్క డిపార్ట్మెంట్. మొన్న 100 మంది వచ్చాయి నా దగ్గరికి బాధితులు. 100 మంది, 600 మంది ఉన్నారంట. ఏంది ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని 1,00,000 నుంచి 1,50,000 వసూలు చేసింది. దానిపైన చర్యలేవి? సాయికేమో మంచి పేరే ఉండే, ప్రతిదానికేమో రెస్పాండ్ అవుతావు సాయి నువ్వు. కళ్యాణ నరేష్ కుమార్ టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందన్న మీరు కట్టి? 6 months పైన. ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు మరి? నరేష్ ఏమంటుండు? నరేష్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఈయన మధ్యలో మాట్లాడిండు, ఇస్తా 15 daysలో ఇస్తా, 1 monthలో ఇస్తా అని డేట్లు జరుపుకుంటూ వచ్చి ఇప్పుడు నంబర్ బ్లాక్లో. నీది బ్లాక్లో పెట్టిండా? నా నంబర్ బ్లాక్ చేసి. ఫస్ట్ ఈయనతో మాట్లాడినా మీరు? ఫస్ట్ మాతో ఉండే భరత్ అనే పిల్లోడు ఉంటుండే. సో ఆయన ఇట్లా సో పర్సన్ ఉన్నాడు, ఇట్లా చేస్తారు ఇది అంటే, ఈయన కాంటాక్ట్ చేయించాడు. వీళ్ళిద్దరితో ఆ పర్సన్ కాంటాక్ట్ ఉన్నాడు. సో ఇప్పుడు మాతో ఉన్న పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఈయన బ్లాక్లో పెట్టిండు. ఇక ఈయనకి చేసి వేస్ట్ అనుకున్నాడు. ఒకసారి నరేష్ నెంబర్ చెప్పు నాకు. ఇంత మీరు కూడా ఎట్లా నమ్ముతారన్న ఊరికేనే?
అంటే ఇప్పుడు జాబ్ వస్తుందని చెప్పేసి ఇక డబ్బులు ఇస్తే జాబ్ వస్తే ఈ వ్యవస్థలు ఎందుకు ఈ మొత్తం ఇప్పుడు మీ అటువంటి వాళ్ళు ఏమంటే కరెక్టెడ్ వాళ్ళు కరెక్టెడ్ అవుతున్నారు. ఫస్ట్ ప్రజలు చక్కగా ఉంటే ఆడు ఎవడు ఉద్యోగం అమ్ముకుంటారా అన్నా కూడా ప్రజలు పోకపోతే ఏం చేస్తారన్న? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంటుంది అన్న, ఓల్డ్ సిటీ ఉంటుంది. వాడు ఎన్ని వైన్ షాపులన్నా పెట్టుకో ముస్లిం ఉన్న ఏరియాలల్లో. నువ్వు తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశం వ్యాప్తంగా ఈ సంవత్సరం 100 వైన్ షాపులు పెట్టి నెక్స్ట్ ఇయర్ 200 వైన్ షాపులు పెడతారు. మరి ఒక్క ముస్లిం పోయి వైన్ షాపులలో ఎందుకు కూర్చొని తాగుతలేరు? వాడి దగ్గర చిత్తశుద్ధి ఉంది, మన దగ్గర చిత్తశుద్ధి లేకపోతే ఇట్లనే మోసపోతూ ఉంటాం. ఫస్ట్ ప్రజలు మారితే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. ఇప్పుడు పంజాబ్ రాష్ట్రానికి పోతే కటింగ్ షాపులు ఉండవు, వాళ్ళు కటింగ్లకు ఓవరాళ్ళు. ప్రజలు మారితే వ్యవస్థ మొత్తం మారుతుంది. కానీ మనకు ఉద్యోగం వస్తే చాలు అని మనం అనుకుంటాం మనకున్న సిచ్యువేషన్స్కి. ఈ దుర్మార్గులు ఏమో ఇట్లా మోసం చేసుకుంటూ చేస్తారు. పోతున్నాయో ఏందో వ్యవస్థలు. లేదా ఆయన నెంబర్ లేదా అనేది మామూలుగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను ఆయన నెంబర్ సేవ్ చేసుకోవాలన్నా, స్క్రీన్ షాట్ ఉంది. ఇప్పుడు మెట్టు సాయి దగ్గర ఉండట్లేదు, ఇప్పుడు ఉండట్లేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గ్లోబల్ ఫౌండేషన్స్ అని చెప్పి ఒక్క నిమిషం ఫస్ట్ ఈ నెంబర్ నాకు ఫోన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఏంది అన్నది కథ. ఇగో ఇవే అన్ని డిపార్ట్మెంట్లలో ఇదే తతంగం నడుస్తుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ చైర్మన్గా వ్యవహరిస్తున్న మెట్టు సాయికి సంబంధించిన ఇష్యూ ఇది. ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి బాధితుల దగ్గర 2.5 లక్షల చొప్పున వసూలు చేసిండ్రు. మరి ఉద్యోగం రాకపోయా సరే తీసుకున్న పాపం పోనీలే, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుతారు కదా, అది లేకపోయా మన దగ్గర. ఆడేమో 600 మందికి పంగనామాలు పెట్టింది పుష్పలత. అది తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందంటే ఆమె తమిళనాడు నుంచి వచ్చి సికింద్రాబాద్లో సెటిల్ అయ్యి తెలంగాణలోనే మోసం చేసింది. వారే వా, కాంగ్రెస్ అంటే ఏమో అనుకున్నాం కానీ కల్లోల కాంగ్రెస్ అని ఇప్పుడే అర్థమవుతుంది. వీటిపైన చర్యలు ఉండాలి కదా. పకడ్బందీగా చర్యలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అన్ని వ్యవస్థలు సెట్ అవుతాయి. ఎప్పుడైతే కరెక్టెడ్గా మనం ముందుకెళ్తామో 100కు 100% సెట్ అవ్వవు. మెట్టు సాయి ప్రతిదానికి మీరు రియాక్ట్ అవుతారు కదా, మరి మీ పిఏ చేసిన వ్యవహారం పైన ఎందుకో రియాక్ట్ అవ్వట్లే? 6 నెలల క్రితం తీసేసినా అని చెప్పినావు. అరే ఎట్లా తీసుకుంటారా గాడిది కొడుకు అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకో నేను చూసుకుంటాను ఎందుకు అనకపోతే మెట్టు సాయి అనాలి కదా. ఇప్పుడు నీ దగ్గర పనిచేసేవాడు తప్పు చేస్తే నీ మీదకి వస్తుంది ఆటోమేటిక్గా. నా దగ్గర పనిచేసేవాడు తప్పు చేస్తాడు నా మీదకి వస్తుంది. బాధ్యతగా వివరించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మావాడు నెంబర్కే గంట వెతుకుతున్నదా అన్నదాగా నేను మెట్టు సాయికే ఫోన్ చేస్తాను కొద్దిసేపు. సార్ చెప్పి ఇప్పుడు అసలు స్టోరీ చెప్పిగా. అయితే వీళ్ళు గ్లోబల్ ఫౌండేషన్స్ అని చెప్పి ఒక నిమిషం వీళ్ళకి జరిగిన అన్యాయం మొత్తం చెప్పు. ఈ లెటర్లు కూడా ఇచ్చిండ్లా, అపాయింట్మెంట్ లెటర్లు. అంటే ఇది శాంపుల్స్ అని చెప్పి ఇచ్చినారు. ఈ గ్లోబల్ ఫౌండేషన్స్ పేరు పైన వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఐటీడీఏవి స్కూల్స్ ఉంటాయి కదా ట్రైబల్స్వి, సో దాంట్లో మేము ఫ్రీగా సిస్టమ్ కంప్యూటర్ ఫ్యాకల్టీ లాగా శిక్షణ ఇస్తామని చెప్పేసి దాంట్లో కూడా వీళ్ళు కొంచెం ఎక్కడైనా ప్రాపర్ నేను ఉండేది మోలాలి హౌసింగ్ ప్రాపర్ ఏడా మాది ప్రాపర్ వరంగల్ జనగాం. ఓకే. సో ఈ గ్లోబల్ ఫౌండేషన్స్ పేరు పైన వీళ్ళు ఇది ఐటీడీ అవి ట్రైబల్ స్కూల్స్ ఉన్నాయి కదా దాంట్లో మేము ఫ్రీగా కోచింగ్ ఇస్తామని చెప్పేసి వీళ్ళది ఒక ట్రస్ట్ పేరు పైన వీళ్ళు
ఫ్యాకల్టీ లాగా మళ్ళా మేము టీచర్స్ లాగా మేము మ్యాన్ పవర్ ఇస్తామని చెప్పేసి దానిపైన కూడా మళ్ళా ఒక్కొక్క పర్సన్ దగ్గర ఇంత అమౌంట్ తీసుకున్నారు. ఇంత అంటే క్యాండిడేట్ని బట్టి మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు నీకు తెలిసిన వాళ్ళు? నాకు తెలిసిన వాళ్ళు నలుగురే ఉంటారు. నలుగురు ఎంత అంటే ఓన్లీ ఫిషరీస్ దానిపైనే. ఫిషరీస్ దానిపైన ఇచ్చిందంతా మేము ఇచ్చింది ఒక పర్సన్ 30-50 అట్లా మేము 20-30 అట్లా ఇచ్చుకుంటున్నాం. కానీ వీళ్ళు డిమాండ్ చేసి 2.5. నువ్వెంత పే చేసినావు ఇప్పటి వరకు? నేను మొత్తం 90,000 ఆన్లైన్ పే చేసినాను. మిగతాది 50 క్యాష్ ఇచ్చాను. 1,40,000 పే చేసిండు ఫిషరీస్ డిపార్ట్మెంట్. మెట్టు సాయన్న నీ డిపార్ట్మెంట్కి మచ్చ వస్తున్నది. జర వీళ్ళని మీ దగ్గరికి పంపిస్తాం, ఈ 4-5 వాళ్ళకి ఏం కావాలో చూడండి. ఆ జాబ్ లేకపోతే వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేయండి. లేదంటే అదే గాంధీ భవన్ ముందుకు వచ్చి నేనే ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది. ఉన్నిజ్జ తీసుకోకండి, బాధితులకు అండగా ఉండండి. మీరు చేయని తప్పుకు శిక్ష అనుభవించకూడదు. ఎవడైతే తప్పు చేసిండో వాడు శిక్ష పడాలి. నరేష్ అనే క్యాండిడేట్ మనం తీసేసినాం పక్కన పెట్టినామంటే మరి బాధితుల దగ్గర ఎందుకు తీసుకున్నారు నీ పేరు చెప్పి? ఇలా బాధితుల పక్షాన పోలీస్ కేసు ఫైల్ చేయండి. అప్పుడు ఏదో ఒకటి న్యాయం జరుగుతుంది. కాదన్నా ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్లో పోతే ఈ ఉద్యోగాలు ఉంటాయని మీకు నమ్మకం ఉందన్న? మీకు నిజంగా అంటే ఇక్కడ ఇది గవర్నమెంట్ జియో కాపీ చెక్ చేసుకొని అని చూసే మేము ముందడుగు చేసాం అనమాట. ఏమని ఉంది గవర్నమెంట్ జియో కాపీలా? ఇట్లా ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పి మేము ఇదంతా ఈ జియో కాపీ అంతా గూగుల్ వేసుకొని చూసుకొని అతన్ని అప్రోచ్ అయినాం అసలు యాక్చువల్లీ. సో ఇవన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాతనే మేము ముందుకెళ్ళినాం. ఓకే, మరి ఎవరికైనా జెన్యున్గా వచ్చిందా? మీకంటే రాకపోయా, ఎవరికైనా జెన్యున్గా వచ్చిందా? అది తెలుసుకుందామని ఒకసారి సాయన్న దగ్గరికి వెళ్ళి కనుక్కుందామంటే ఆ పర్సన్ వెళ్ళాడే ఎప్పుడో తీసేసినాం అన్నాడు. ఇక్కడ చూడండి, నాకేం లేదు, ఆ నరేష్ నెంబర్ పంపి నేను ఒకసారి మెట్టు సాయితో కూడా మాట్లాడతా. ఓకే, ఎందుకంటే ఆయన చేయని తప్పుకు ఆయన బ్లేమ్ చేసినా కూడా వేస్టే మనం. ఇక లేదు అంటే ఈ నరేష్ పైన పోలీస్ కంప్లైంట్ చేయండి, మీరు కేసు ఫైల్ చేయండి. అది చేద్దామని అనుకుంటున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడు, అమౌంట్ దగ్గర ఇక రేపు ఇస్తా, 15 daysకి ఇస్తా, ఇట్లా దాటుకుంటూ వచ్చేసాయి. ఇప్పుడు నంబరే బ్లాక్ అయిపోయింది. ఇద్దరి పైన, షబ్బీర్ పైన, నరేష్ పైన, ఇద్దరి పైన మీరు ఎవరికైతే పంపించిందో 100% నలుగురు కలిసి ఒక కేసు ఫైల్ చేయండి. నేను కూడా మెట్టు సాయితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తా. 100% న్యాయం జరగాలి. ఎందుకంటే సరే అఫీషియల్గా గవర్నమెంట్ జీవో ఇచ్చింది, వీళ్ళు చేసిన తప్పేం లేదు. ఈ వ్యవస్థలో లోపాలను చేసుకొని ఏ డిపార్ట్మెంట్ వాడు ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు పెట్టించుకుంటూ సర్వసాధారణమే. 1,00,000 నుంచి 10 లక్షలు తీసుకుంటారు, 50 లక్షలు కూడా తీసుకుంటారు. అది జగమెరిగిన సత్యమే, దాంట్లో లోపాయికార ఒప్పందాలు ఏం లేదు. 100% తీసుకుంటారు. దానికోసమే చైర్మన్లు అవుతారు, దానికోసమే ఎమ్మెల్యేలు అవుతారు, దానికోసమే మంత్రులు అవుతారు. ఎవరికి స్థాయి తగ్గట్టు వాడు అప్పనంగా దోసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. నిజంగా ఈ దోపిడీ వ్యవస్థ ఆగితే తెలంగాణ రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రం బంగారు తునక కూడా చేయొచ్చు మనం. బంగారు తునక కల్వకుంట్ల ఇంట్లో అయిపోయింది, మా వాళ్ళు ఏమో రోడ్లో పడ్డారు. మీరు జీవోలు ఇస్తారు, జీవో ప్రకారం అప్లికేషన్ జెన్యూన్గా అప్లికేషన్ పెట్టి స్టడీ ఉండి అప్లికేషన్ పెట్టుకుంటే వానికి ఉద్యోగం ఇస్తారంటే ఇయ్యారు. మరి వాళ్ళు ఏం చేయాలి? ఏమో పోతే పోనీ 1,50,000, 2 లక్షలు, 2.5 నాకు ఉద్యోగం అయితే వస్తుంది కదా, నా పిల్లలు జర మంచిగా ఉంటారు, నేను మంచుకుంటా అని వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు నిండా ఉంచుతున్నారు, తడి బట్టతో గొంతుకు వస్తున్నారు. ఇప్పుడు మీరు పిఏలు, చైర్మన్లు, మంత్రుల పిఏలు, ఇవేనా మీరు చేసే దందాలు, లంగ దందాలన్నీ? ఇప్పుడు ఏం కావాలంటున్నావు అన్న? డబ్బులు కావాలా, ఉద్యోగం కావాలా? ఉద్యోగం ఇప్పుడు యాజ్ పర్ రూల్ ప్రకారం జీవో ఇచ్చిందన్న, యాజ్ పర్ రూల్ ప్రకారం మీరు ఎందుకు అప్లికేషన్ పెట్టుకోరు అని అడుగుతున్నాం. అది ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియకనే ఇలా ఈ పర్సన్ టచ్ అవ్వాల్సి వచ్చింది. యాక్చువల్లీ మాతో భరత్ అని చెప్పి మాతోనే ఉండేవాడు ఆ పిల్లోడు. సో అతనితో వీళ్ళు టచ్లో ఉన్నారు. సో ఇదంతా ముగ్గురు కలిపి ఒక గ్రూప్. ఇదంతా ఫ్రాడ్. భరత్ అనే పిల్లోడు పెద్ద ఫ్రాడే, వీళ్ళిద్దరు కూడా ఫ్రాడే అని తెలిసిన తర్వాత. సో వీళ్ళు ఓన్లీ ఫిషరీస్ దానిపైనే కాదు, ఐటీడీఎస్ స్కూల్స్ పైన ప్లస్ ఈ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ పైన కూడా అక్కడి నుంచి కూడా కొన్ని పర్మిషన్స్ తెచ్చుకొని ఇట్లా ఈ ఫ్రాడ్ చేద్దామని. ఇది ఈ భరత్ అనే పిల్లోడి దగ్గరనే ఉంటాయి, లెటర్ ప్యాడ్స్ ఉంటాయి, స్టాంప్స్ ఉంటాయి, అన్న అతని దగ్గరే ఉంటాయి.
ఏం చేస్తాడు ఈయన పిల్లగాడు? ఆ పిల్లోడు ఏం చేయడు, సేమ్ ఇదే పని. ఇదే ఇక అంతే. 4 గాలాలు వేస్తే ఒక్క గాలమైనా పడుతుంది. అంతే. ఆ గాలంలో 2 లక్షలు తాగినా చాలు. అంతే. ఏం మీ పనే మంచిగా ఉంది కదరా, మీ పనే మంచిగా ఉన్నది కథ. గదైతే 6 కోట్లు వసూలు చేసింది ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా అని, ఒక్కతే 6 కోట్లు వసూలు చేసింది. నాకు విచిత్రం అంటే ఇప్పుడు నాకు టైం లేదు, ఇప్పుడు టైం 7:30 స్టార్ట్ అయింది లైవ్, 2 గంటలు అవుతుంది. లేదంటే ఇంకో పార్ట్ 2 రెడీగా ఉంది, ఇవాళ వేద్దాం అనుకున్నా మిత్రుడు రాకపోతే. ఒక్కొక్కది 1,00,000 నుంచి 1,50,000 వసూలు చేసింది ఒక్కతే. 600 మంది వసూలు చేసింది. మొన్న 100 మంది వచ్చింది ఆఫీస్కి. పేమెంట్లు చూస్తే 50,000, 20,000, 10,000, 30,000, 20,000 ఇంత షార్ట్ భారతం పేమెంట్లు ఉన్నాయి. ఎటు పోతుంది వీళ్ళకి?